తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలి వస్తుండటంతో తిరుమల క్షేత్రం కిక్కిరిసిపోయింది. ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో మరోపక్క వారాంత సెలవు రావడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. క్యూ లైన్ బాట గంగమ్మ ఆలయం వరకు విస్తరించింది. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని నియంత్రించడానికి అలాగే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించడం లేదు. సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే క్యూ లైన్ వద్దకు చేరుకుంటే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆ సమయానికి అనుగుణంగా ప్రణాళిక చేసుకోవాలని కోరింది. శ్రీవారి దర్శనమునకు ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత భక్తులను క్యూ లైన్ లోనికి అనుమతిస్తారు. భక్తులు మీడియా